श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కళ భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు సాయి హిరణ్య గ్రంథంలోని భక్తుల యొక్క అనుభవాలని ఆదర్శంగా తీసుకుంటూ మన జీవితంలో మనం ఏ విధంగా సంస్కరింపబడాలి అనే విషయమే ఈ సాయి హిరణ్య గ్రంథం యొక్క ప్రతిరూపం. భరద్వాజ మహర్షి గారు ఈ గ్రంథాన్ని అందించడంలో గొప్ప విశేషం ఉంటుంది. భాగవతం ద్వారా ఏ విధంగా పరీక్షణ మహారాజు అమృతత్వాన్ని పొందారు, అలాగే ఈ సాయి హిరణ్య గ్రంథం ద్వారా మనందరికీ కూడా ఆ అమృతత్వం లభించగలదని మాస్టర్ గారి యొక్క ఆశయం. ఆ భావంతోనే సాయినాథుని వద్ద తమ జీవితాలని దారబోసిన అనేక మంది సహృదులైన వ్యక్తుల ద్వారా మనం ఎంతో గ్రహించవలసి ఉంది. హృదయపూర్వకంగా బాబాని శ్రద్ధతో భక్తితో ఆచరించిన వారిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఒకరు. ఈ కాకాసాహెబ్ దీక్షిత్ కాకా అని కూడా పిలిచేవారు. ఈయన అత్యంత భక్తి విశ్వాసాలతో బాబాని ఆశ్రయించిన వాళ్ళు ఇందులో మొదటి వాడే చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత భక్తి శ్రద్ధలు అనే పదం వాడాల్సి వచ్చిందంటే శ్రద్ధతో ఉన్నారు, భక్తితో ఉన్నారు. ఆ భక్తులు అత్యంతం గుడ్, బెటర్, బెస్ట్. ఆ బెస్ట్ మనకి ఏ విధంగా అయితే అత్యంత ఉన్నతమైనదో కాకాజీ జీవితం కూడా మనకు అత్యంత ఉన్నతమైనది. ఇతడు బాగా చదువుకున్నవారు. బొంబాయిలో దాదాపు మెజిస్ట్రేట్ పదవిని అలంకరించిన వాడు. అంతేకాకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని ఆశయం కలిగిన వాడు. బాలంగా తిలక్ లాంటి వారికి ఈ కాకాజీ చేతు కాస్త న్యాయ విచారణలో, అంటే బాలంగా అరెస్ట్ చేస్తారు కదా, అట్లాంటి భాషల్లో అతను సహాయం కూడా చేసేవాడు. అటువంటి నీతి నిజాయితీ కలిగిన ఈ వ్యక్తి అంచెలంచెలుగా పెరిగి బ్రిటిష్ వారి యొక్క మన్ననలే పొందాడు. మామూలుగా బ్రిటిష్ వారికి మన్ననలు పొందాలంటే చాలా కష్టం. ఎందుకంటే మన భారతదేశంలో ఉండేవాళ్ళని అత్యంత ప్రధాన పదవుల్లో వాళ్ళు ఉంచడానికి వాళ్ళు అంగీకరించారు. అటువంటిది ఈ కాకాధ్యక్షుడు విషయంలో బొంబాయిలోని కార్పొరేషన్, మామూలుగా మనం పంచాయతీ, మున్సిపాలిటీ ఇట్లా అంటారు కదా, ఆ కార్పొరేషన్లో ఈయన కౌన్సిలర్గానే ఎన్ని కాబడ్డాడంటే ఇతనిలో ఉన్న నీతి నిజాయితీ ఎంతవరకు ఉంటుందో మనం గుర్తించాలి ఇక్కడ. అంటే ఒక కౌన్సిలర్గా గెలవాలంటే అంటే ఇప్పటి పరిస్థితులు కాకుండా అప్పటి పరిస్థితుల్లో వాళ్ళలో ఉన్న ధర్మాన్ని, సత్యాన్ని, నీతిని, నిజాయితీని అవి చూస్తారు. అంత స్థితికి ఎదిగడిన అలాంటి స్థితిలో ఈయన 1906 సంవత్సరం ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఏది వృత్తిపరంగా కూడా కావచ్చు. ఆ వెళ్తున్నప్పుడు హైకోర్టు ఉన్నప్పుడు అలా మెట్లు ఎక్కితే కాలు దగ్గర కింద పడ్డాడు. ఆ కాలు దగ్గర కింద పడడంలో కాలు కాస్త బెణికింది. అది కాస్త అవిటితనంగా మారింది. ఆ అవిటితనం ఎలా ఉంటుందంటే మామూలుగా కుంటి నడుస్తున్నట్టుగా ఉంటుంది. అంటే కాలు కాస్త మెలికి పడింది. మెలిగిపోయినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నడిచేటప్పుడు అటు ఊగుతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. కుంటి నడవడం వేరే, మడత పడినప్పుడు అంటే నడిచినప్పుడు టొంగినట్టుగా ఉంటుంది అన్నమాట. అది కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండేది. మామూలు వ్యక్తులకే ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటిది ఇతడు మంచి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి ఆ విధంగా ఒక 100 మందిలో అలా నడవాలంటే
కొంచెం కాస్త బిడియంగా సిగ్గుగా కూడా అనిపించేది కాకాదీక్షిత్. అంటే ఉన్నత పదవి, పెద్ద పెద్ద ఆఫీసులు కలవాలి, వాళ్ళ ఆఫీసులు ఎలా ఉంటారు, టిప్ టాప్గా ఉంటారు. ఇతడు వాళ్ళ మధ్యలో వెళ్ళాలంటే ఏదో ఒక సంకోచం. అటువంటి సంకోచం, సిగ్గు ఉన్నప్పుడు ఆ అవిటితనమే దురదృష్టంగా భావించాడు. ఎంత ఎదిగిన అదృష్టంగా జీవితంలో లౌకికంగా ఎదిగాం అదృష్టంతో. ఈ అవిటితనం నాకు దురదృష్టంగా మారిందండి. ఆ దురదృష్టమే బాబా కింద చేర్చింది. అంటే ఇక్కడ ఎందుకు దురదృష్టమే బాబా కింద చేర్చింది అంటే, భగవంతుడు తన దగ్గరికి తీసుకురావాలంటే వారికి ఏదో విధంగా వారి శ్రీసంపదలు తీసుకోవడము, లేకపోతే వాడికి ఏదో కష్టం కలిగించడము, కష్టంగా అనిపించేట్టుగా చేయడము, వీటి ద్వారా భగవంతుని దగ్గర తీసుకుంటారని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పుకున్నాడు. ఈ దురదృష్టమే బాబాయ్ తీసుకొచ్చాడు. ఎలా అంటే అబ్దుల్ కలాం గారికి ఏరోనాటికల్ ఇంజనీర్ కావాల్సిన అనుకున్న వ్యక్తికి ఆ సీటు రాకపోవడం అతడు దురదృష్టం అనుకున్నాడు. ఆ దురదృష్టమే అతను ఎంత ఎదగడానికి అవకాశం ఏర్పడింది. రాష్ట్రపతిగా రాగలిగారు, అందరికి గుర్తింపు పొందగలిగారు. ఆ ఏరోనాటికల్ ఇంజనీర్ అంటే అతని పరపతి, ధనము అంతవరకే సరిపోయేదేమో. కాబట్టి మన జీవితంలో ఏదన్నా కష్టము వచ్చిందంటే అది భగవంతుని దగ్గరకు చేర్చే విధంగా ఉంటుందేమో అని ఆలోచింపగలగాలి అనే విషయం ఈ దీక్ష తీసుకుని అర్థమవుతుంది. ఇక్కడ అప్పటికి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి ఆధ్యాత్మిక సంస్కారం ఉంది. ఇక్కడ ఆధ్యాత్మిక సంస్కారం అంటే భగవంతుని పూజించడం కాదు, మనం సంస్కరించుకోనే అలవాటు ఇక్కడ ఉండేది. అందులో భాగంగానే పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు. మనం సంస్కరింపబడడం కోసమే పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు. తీర్థయాత్రలు ఎందుకు చేసుకుంటా అంటారు అంటే ఎక్కడికి వెళ్ళినా అందరితో కలిసి ఉండడం, అటువంటిది అలవాటు అవుతుంది. ఇటువంటి ఆహారం స్వీకరించుకోవడం, ఇటు ఆహార అలవాటు కూడా అటు అలవాటు అవుతుంది. అంటే పరిస్థితి తగ్గట్టుగా మనం నడుచుకోవాలని అలవాటు అవుతుంది. ఒక్కొక్క ప్రదేశంలో ఆ పరిస్థితి తగ్గట్టుగా మనం నడుచుకొని అలవాటు అవుతుంది. అలా తీర్థయాత్రలు చేసి మళ్ళా ప్రజలు వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా సరే తట్టుకునే స్వభావం ఏర్పడుతుంది. అందుకని పెద్ద తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలు చేయడం, వీటి అంతరార్థం అది. ఆ భావంతో చేయగలిగితే ఫలితం ఉంటుంది. ఇతడు అలాగే తీర్థయాత్రలను చేసుకుంటూ అటు పుణ్యము, పురుషార్థము అంటే రెండు సంపాదించుకున్నాడు. అంటే ఇటు సంస్కారము, ఇటు సత్యలత, ఇట్లాంటివన్నీ కూడా అతను చేకూర్చుకున్నాడు. ఇటువంటి బాధ కలగానే అతనికి ఆలోచన కలిగింది, నాకు ఎంతో డబ్బు ఉంది, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇవేవి నా అవిడితనం రాకుండా చేయలేదు కదా. అంటే ఇంటి సిరి సంపదలో కూడా ఇవేవి నన్ను ఆదుకోలేదు కదా. మరి నన్ను ఆదుకునేది ఏది శాశ్వతం అనే ఆధ్యాత్మిక ఆలోచన అతను రగులుకోండి. అందుకే విషాదంలో నుంచే యోగం ముడుతుందని చెప్పుకుంటున్నాం. అంటే దుఃఖంలో నుంచే, దుఃఖం కూడా ఒక యోగమే. అర్జునుడికి కలిగింది విషాదమే, దాన్ని విషాద యోగం అన్నారు. బుద్ధుడికి కలిగింది విషాదమే, అందులో నుంచి అది యోగం కలిగింది అతనికి. అలాగే భరద్వాజ మాస్టర్ గారికి కలిగింది దుఃఖమే, దుఃఖంలో నుంచే ఆలోచన మొదలైంది. అట్లాగే దీక్షితులా కూడా ఇన్ని శ్రీదంపతులను ఏం ఆదుకోలేకపోయింది. మరి ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం? ఓహో, ఈ ధనము, సంపద, కీర్తి కూడా అశాశ్వతము. మరి శాశ్వతం ఏంది అనే ఆలోచన రగిలింది. ఆ ఆలోచన రగిలంలో అది చిన్న నిప్పురవైనప్పటికీ కూడా నాకు పదార్థం లేకుండా పోయింది ఈ అవిటితనం వల్ల. కాబట్టి శాశ్వతం ఏది అనే జిజ్ఞాసతంలో రగులుకుంది. అప్పట్లో ఇతనికి స్నేహితులు ఆప్టే అని, నరస చతుర్కర్ అని, వీళ్ళొక ముగ్గురు ఒక స్నేహితులు. వీరికి సమర్థ రామదాసు లాంటి గురువు
మనకెవరైనా తారసపడితే వాళ్ళు చూసిన తర్వాత ఇంకొకరు తెలియచేయాలి. మన ముగ్గురు ఎవరు తారసపడతారు అంటే సమర్థరామదాసు, శివాజీ గురువు. ఇక్కడ బాంబాయి ప్రాంతంలో ఉన్నారు కాబట్టి సమర్థరామదాసు ఎటువంటి గురువు అనే విషయం ఛత్రపతి శివాజీ చేతిలో మనకు అర్థమవుతుంది. అటువంటి గురువుని ఇప్పుడు తారసపడతాయి ఎవరైనా కనబడితే మనం ఒకరికి చెప్పుకోవాలని అని వీళ్ళు ముగ్గురు అనుకున్నారు. సంవత్సరంలో నానాసాహెబ్ చంద్రకర్ బాబాను నిర్దేశిస్తే నీకు అవిడితం తగ్గుతుందేమోనని సలహా ఇస్తాడు. అంటే ఏంటి, నానాసాహెబ్ చంద్రకర్ ముందుగా బాబాను దర్శించున్నారు. బాబా దర్శించిన తర్వాత ఆ విషయం చెప్పాలి. ఆప్టేక్ కావచ్చు, దీక్షిత్ కూడా కావచ్చు. దీక్షిత్ చెప్పాడు, ఇంక ఇలా కుంటిగా ఉంది కదా, బాబా దగ్గరికి వెళ్తే సర్వవ్యాధులు నివారణ అవుతుంది, అనేక మంది కాపాడున్నారు, అనేక మంది దుఃఖం నుంచి కూడా ఆయన సాధపరుచున్నాడు అని చెప్పేటప్పటికీ సరే ఈ దీక్షిత్తు షిరిడీకి ప్రయాణమయ్యాడు. ప్రయాణమవుతూ దారిలో ఒక చిన్నాడు స్నేహితుడు కనబడ్డాడు, మేరీ కర్నకర్. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో బాబా పట్టం ఉంది. బాబాను చూడకముందే బాబాని పటం లోపల దర్శించాడు. ఆ పటం చూస్తేనే ఏదో ఒక దివ్యమైన శక్తి తనని రమ్మని పిలుస్తున్నట్టుగా భావన కలిగింది. అంటే బాబా కళ్ళల్లో కాంతి అతనికి ప్రస్ఫుటంగా రారమ్మని పిలుస్తుంది. ఆయన ముఖంలో ఉన్న ఆ పెదాల మీద చిరునవ్వు ఎప్పుడు వస్తావు అనేట్టుగా అనిపించింది. అంటే దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే గతజన్మ సంస్కారం కావచ్చు, ఈ జన్మలో తను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మీద ఆసక్తి కలిగిన విధం కూడా కావచ్చు. దానికి తోడు అనేక తీర్థయాత్రలు చేశాడు, కాశీ, రామేశ్వరము ఇట్లా అన్నీ దర్శించున్నాడు. ఇలా దర్శించడం వల్ల మనసు కాస్త ప్రశాంతత ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత, చిన్నటి ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసి బాబాను చూడగానే ఒక దివ్యమైన అనుభూతి పొందగలిగాడు. వెంటనే షిరిడీకి ప్రయాణమయ్యాడు. మొట్టమొదట నవంబర్ 2వ తారీఖు 1909 సంవత్సరం. ఎందుకు సంవత్సరాలు చెప్పుకుంటున్నామంటే ఎంత స్వల్పకాలంలో ఎంతగా పరిణితి పొందాడు అని తెలియజేయడం కోసమే మనం నెలలు సంవత్సరాలు చెప్పుకుంటున్నాం. నవంబర్ 2, 1909 బాబాను దర్శించాడు. బాబా ఏం చెప్పలేదు, ఈయనేం అడగలేదు, కానీ బాబాను తరచు దర్శనం ప్రారంభించాడు. అంటే బాబా యొక్క దివ్య మనస్సు అనేది ఎటువంటి వారికైనా మనశ్శాంతి చేకూరుస్తుంది. ఇతడు కుంటుకుంటూ వెళ్ళినప్పుడు కూడా ఈ కుంటితనం అనేది కూడా గుర్తు లేకుండా పోయింది. ఆయన అడగాలనే ఆలోచన కూడా రాకుండా పోయింది. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక్క సంవత్సరంలోగానే అతడికి ఆయన సన్నిధిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండాలనిపించింది. ఇది 12 నెలల్లోనే. ఆయన ఏం చెప్పలే, ఈయనేం అడగలే, ఈయన అడిగితేనేమో పోలే. కానీ ఇక్కడే ఉంటే నాకు మనశ్శాంతి నాకు కలుగుతుంది. అంటే ధనము, అధికారము, కీర్తి రాని శాంతి, ప్రశాంతత బాబా సన్నిధిలో తనకు లభించింది అనే భావంతో ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఉండిపోవాలని అనిపించింది. మాట ఇల్లు అక్కడే కట్టుకుని ఉండిపోవాలంటే అక్కడికి ఎంతటి అనుభూతి పొందున్నాడు అట్లా ఆలోచించుకోవాలి మనం. ఏమైనా ఇల్లు కట్టి రెంట్కి ఇద్దామనుకున్నాడా, పోనీ జనం ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఏదో లాభాలు వస్తుందని చెప్పేసి ఇల్లు కట్టుకొని గదులు కట్టాలని అనుకున్నాడా అంటే అది లేదు. అప్పుడు జనాలు ఎక్కడ ఎంతమంది వస్తారు జనం? తన కోసం ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. నేను ఇప్పుడు ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. అంటే అక్కడ ఉండేది కన్నా కూడా మన సొంత ఇంట్లో ఉంటే మనం ఇల్లు దగ్గర ఉండవచ్చు అనే భావన కావాలి. అంతేకాకుండా మనం అప్పుడప్పుడు మన ఉద్యోగం బొంబాయి వెళ్ళినప్పుడు ఆ గదిని అక్కడికి వచ్చిన భక్తులు ఉపయోగించుకోవచ్చు కదా
2000 ఉపయోగపడుతుంది కదా. చూడండి, నిస్వార్థం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది చూడండి. నిస్వార్థం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మొట్టమొదటి నుంచి మనం సంశ్రమపడితే అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అలా మనకు గది ఇంకో 2 గది ఎక్కువగా నిర్మించుకుంటే యాత్ర కూడా పనికొస్తుంది కదా అనే ఉద్దేశంతో శంకుస్థాపన చేయడానికి బాబాని అనుమతి కోరాడు. బాబా ఎప్పుడూ ఇటువంటి వాటికి ఎవరికి అనుమతి ఇవ్వడు. కానీ దీనికి మాత్రం బాబా వెంటనే అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? అతని కోసం కాదు, ఇతరుల కోసం. ఆయన ఒక నెల ఉంటాడు, మిగతా నెలంతా కూడా వేరే వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది కదా. అందుకని అంగీకరించి ఉండేవాడు అనుకుంటున్నాం మనం. అంగీకరించిన బాబా దానికి మాత్రం అంగీకరించాడు. వెంటనే డిసెంబర్ 10వ తేదీ శంకుస్థాపన చేశారు. ఆయన వచ్చింది నవంబర్ 2, 1909 కరెక్ట్గా సంవత్సరానికి భూమి పూజ జరిగింది. 12 నెలలు ఎంతటి మార్పు ఆ దీక్షకు వచ్చింది. అది చావడిలో అదే రోజు హారతి ప్రారంభించారట. అంటే చావడిలో హారతి డిసెంబర్లోనే ప్రారంభమైంది 1910వ సంవత్సరంలో. 5 మాసాల్లోనే ఆ భవన నిర్మాణం పూర్తయింది. అంటే ఎంత డబ్బు ఉండాలి, చక్కగా పని చేయడానికి మనుషులు దొరకాలి. 5 నెలలని అది పూర్తయింది. 1911 శ్రీరామనవమి నాడు డిసెంబర్లో పెట్టాడు. కరెక్ట్గా శ్రీరామనవమి ఏప్రిల్లోనే వస్తుంది మామూలుగా. 5 నెలలనే పూర్తయింది. శ్రీరామనవమి నాడు దాని గృహప్రవేశం. అతడు ఏకాంతం ధ్యానం చేసుకోవడానికి కింద వచ్చి ఒక 3 గదులు, పైన ఒక గది. దీక్షిత్ వాడు ఎప్పుడైనా చూడలేదు. 1985 వరకు కూడా ఉండింది దీక్షిత్ వాడ. అక్కడ గదుల్లో ఉండడానికి ఎవరు లేరు, కానీ అక్కడ టీవీ పెట్టారు సంస్థానం వాడు. కిందంతా టీ పెద్ద చేసి కిందంతా టీ పెట్టే, పైన మాత్రం గది మాత్రం ఉండింది. 80 వరకు గుర్తుంటే. పైన ఒక గది, కింద మాత్రం ఒక 2 గదులు నిర్మించాడు. కింద గదులంతా కూడా భక్తుల కోసం ఆయన వెచ్చించాడు. ఇదే ప్రఖ్యాతమైన దీక్షిత్ వాడ. అప్పుడు దీక్షిత్ వాడ, సాటేవాడ ఇప్పుడు దాన్ని తీసి డెవలప్ చేసి సంస్థానం వాళ్ళు పెద్దగా డెవలప్ చేసుకున్నారు అనుకోండి. సాయి దగ్గరకు వచ్చి అవిడితలను తొలగించాలని వచ్చిన అతడు ఆయన దర్శించగానే అల్పమైన ఆ సంకల్పం విడిచి ఆధ్యాత్మికమైన తన అవిడితలను తొలగించమని బాబాను ప్రార్థించాడు. అంటే శారీరక అవిడితనం ఇది ఉంటే ఉండిపోతుంది, మానసికంగా అవిడితనం ఉంది, ఆధ్యాత్మిక పరంగా దాన్ని తొలగించాడు. అంటే నాలో భావ కాలుష్యాన్ని నివారించండి, మామూలు పని పెట్టుకోవాలంటే అని ప్రార్థించాడు. సాయి అంటే ఆ మాట పడితే సాయికి ఎంత ఆనందమైంది. సాయి అభయం ఇచ్చి నా కాకాను విమానంలో తీసుకుపోతానన్నాడు. ఇక్కడ విమానంలో తీసుకుపోవడం అంటే అత్యంతమైన ఉన్నత స్థాయికి నేను తీసుకుపోతాను. ఎందుకని ఆ మాట అన్నాడు బాబా? అతనిలో నిస్వార్థ సేవను చూసి, అతనిలో త్యాగ బుద్ధిని చూసి. అందుకే త్యాగైనేక అమృతత్వం మానసు, నీకు త్యాగం ద్వారానే అమృతత్వం లభిస్తుంది అనే దాన్ని దీక్షిత్ పట్టుకున్నాడేమో. అందులో దాన్ని గ్రహించాడు. అది ఎవరికైనా సంతోషదాయకమైన విషయమే కదా. తన కోసం కాకుండా ఇతరుల కోసం పాటుపడేవాడంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని బాబా ఏం చేశాడు, ఇతడు నా కాలు బాగుదని గొరలే, నా మనసులో ఉన్న అవిడితనాన్ని తొలగించమని కోరుతాడు, పైకి చెప్పాడు. దానికి సంతోషపడ్డాడు. అప్పటికి ఇది షిరిడి వచ్చేటానికి వయసు ఎంత? 45 సంవత్సరాలే. 45 సంవత్సరాల వయసులో సాధనాపరంగా అటువంటి ఆలోచన రావాలంటే బాహ్యంగా గొప్ప వృత్తిలో ఉన్నాడు, గొప్ప లాయర్, బాగా డబ్బులు సంపాదించే వయసు,
అటువంటిది ఇక్కడ షిరిడీలోనే ఉండిపోవాలి అనేటప్పటికీ చాలా కష్టమే. ఎందుకంటే అన్నీ వదులుకొని బాబా చెంతనే ఉండాలి, ఆధ్యాత్మికపరంగా మనం పురోగతి చెందాలి అనే భావన ఆ వయసులో రావడం ఇప్పుడుండే జనసమాజానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. దేశం అందడేమో ఆయన కీర్తి బ్రహ్మాండం, మంచి లాయర్. ఆయన చాలా బంగ్లాలు కూడా ఉన్నాయి. ఏది లౌకిక పరంగా కూడా ఆర్థిక పరంగా కూడా ఉన్నాయి. ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయం మాత్రం బాబా చెంతనే ఉంది. అంటే నాకు ఎంత ఉంది అని అహంకారం కూడా లేదు. ఎంత ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఉండడం అనే భావన ఈ కాకా దృష్టిలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ వారి సన్నిధి ముందు, ఎవరి సన్నిధి ముందు? బాబా సన్నిధి ముందు, వారి కృపా కటాక్షల ముందు ఇవన్నీ కూడా ఎట్లా అనిపించిందంటే సూర్యుని ముందు చంద్రుడిలాగా అనిపించిందట. సూర్యుడు బాబా అయితే ఈ లౌకికమైన సంపదలన్నీ కూడా చాలా అల్పము. అల్పపు సంగతి పక్కన పెడితే చంద్రుడు ఎందుకు పోల్చాడు? చంద్రుడి యొక్క వెలుగు ఎందులోంచి వస్తుంది? సూర్యుడి కిరణాల ద్వారా వస్తుంది, క్రైస్తని వస్తుంది. ఈ సంపద కూడా భగవంతుడు ఇచ్చిందే. మరి ఈ సంపద కీర్తి అనే భగవంతుడు ఇచ్చిందే కదా. మరి భగవంతుడు ఇచ్చింది ఎలా ఎక్కువ అవుతుంది? అది దీని అర్థం కాబోదు. అందుకని వాటి నుండి ఉపేక్షించాడు. లాభదాయకమైన వృత్తిని కూడా. ఇప్పుడు ఎంత వృత్తిలో ఉన్నాడు, అది కూడా ఆయన అలక్ష్యం చేశాడు, అంటే నిర్లక్ష్యం చేశాడు. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో ఇంకా రాబడి అంతా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాపారం చేసి భగవత్ సన్నిధిలో ఉంటే ఇంకా వ్యాపారంలో ఆదాయం ఎలా ఉంటుంది? ఇది చేసేదేమో మెజిస్టర్, లాయర్ ఉద్యోగం. ఎంతసేపు ఇక్కడ ఉంటే ఇంకా క్లయింట్స్ ఎలా వస్తారు? క్లయింట్స్ వస్తే డబ్బు వస్తుంది. ఇక్కడ తీసేది ఉద్దేశం ఏంటి? ధనానికన్నా ప్రాముఖ్యత ప్రశాంతత, ఆత్మసంతృప్తి. దీన్ని మించిన ధనం లేదు. ఇది కాకా దీక్షిత్ యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా తనను జీవితాన్ని మలుచుకుంటున్నాడు. అంటే మాస్టర్ గారు అంటాడు, ఆధ్యాత్మిక పరంగా అడ్డురాని, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అటువంటివి చేపట్టండి అని భరద్వాజ మాస్టర్ చెప్పున్నారు శేషాద్రానికి. వీటిలో వ్యవసాయం మీరు అనేటప్పటికీ ఆ శేషాద్రి అన్న అప్పటి నుంచి ఆయన డిగ్రీ చదువుకున్నప్పటికీ కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఆ వ్యవసాయాన్ని చేపట్టాడు. ఆధ్యాత్మిక పరంగా ముందుకు పోవడానికి ఇది ఒక్కటే మనకి అనువైన మార్గం అని. అట్లా ఈ దీక్షిత్ కూడా వాటిని ఆలస్యం చేశాడు. ఆదాయం తగ్గిపోయింది. ఇంకా తింటూ కూర్చున్న కొండంతా కరిగిపోతున్నట్టుగా అనుకున్న అనేక బంగ్లాలకు అంతా కాస్త కరిగిపోయింది. 3 బంగ్లాలు ఉన్నాయట. ఒక కష్ట పరిస్థితిలో అక్కడ బొంబాయి వెళ్ళి తిరిగి ఇంత ఆదాయం తగ్గిపోయింది కాబట్టి నువ్వు మళ్ళా వెళ్ళి నీ ఒక వృత్తిని చేపట్టామని ఒత్తిడి చేశారు. వారి ఆజ్ఞానుసరించి బొంబాయి వెళ్ళాడు. కానీ అతడు మనసంతా కూడా షిరిడీలో ఉండిపోయి వృత్తి పట్ల కొద్దిగా కూడా ఆసక్తి లేదు. ఈ మార్పును చూసినప్పటికీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏంటి ఇంటికి ఇలా మారిపోయాడు, బాగా వృత్తిలో ఉన్నాడు, మంచి న్యాయవాది, మరి ఏమైంది ఈ సంగతి, బాబాయ్ ఏమైనా మాయ చేశాడా అని అందరూ అనుకోసాగారు. అంటే ఎవరికి అట్లా ఇష్టం, బాగా సంపాదిస్తుండు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంది, బొంబాయి నగరపాలనకే కౌన్సిలర్గా ఎన్నిక కాబడిన అటువంటి కీర్తి సంపన్న ఆ దీక్షిత్కి ఎందుకు ఇలా మారాడు? అతడు మనసు ఎందుకు లౌకిక జీవితం నుంచి మరణింది? ఎవరు మరణించారు? ఇది బాబా ఎందుకు ఆ విధంగా చేశాడు అని అందరూ అనుకోసాగారు. నానాటికి క్షీణించిపోతుంది ఆదాయం. కుటుంబ పరిస్థితులంతా అంతంత మాత్రమే ఉంది. నిరంతరం బాబా సేవ చేసుకుంటూనే ఉంటున్నాడు. అక్కడ ఆ విషయం బాధపడుతున్నాడు. ఏంటి మళ్ళీ జరిగిపోతుంది, ఎలా మన పరిస్థితి అంటే ఇంకా భార్య పిల్లలుతుంటారు కదా అనుకున్నప్పుడు, కాక నువ్వు ఆందోళన చెందవద్దు, నీ బరువు బాధ్యతలని నావే. అంటే మనసు చంచలమైనప్పుడు దాన్ని నిశ్చల చేస్తాడు సద్గురు.
ఎందుకని సాధనాపరంగా అతన్ని ఉన్నత తీసుకుపోవాలని బాబా యొక్క ఉద్దేశం. అందుకోసంగా అతనికి అవిటితనం భగవత్ సంకల్పం కావచ్చు. ఆ అవిటితనమే బాబా సన్నిధికి చేర్చింది. చేర్చిన తర్వాత అక్కడే ఉండాలని సంకల్పం కలిగించిన వాడు సాయినాథుడే అనుకోవాలి. ఎంత ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం చంచలంగా ఉంటుంది కదా, ఆ చంచలానికి నీ బాధ్యత నాది అంటే అనిపిస్తుంది. ఇంకా మనకి పర్వాలేదు, ఆయన మనకు అండ ఉన్నాడు, మనకు కావాల్సింది లౌకికమైన అవసరాలే కదా అని తెలుస్తాడు అనే విశ్వాసం అతను బలంగా ఏర్పడింది. కానీ ఇంకా బాబా మామూలు వ్యక్తి ఎవరైనా సరే అలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి నేనున్నాను అని మాట ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అదే ఇక్కడ మాకు అనుగ్రహిస్తున్నారు. ఎంతమంది అభయం ఇవ్వగలరు? అందుకు కాక అనుకున్నాడట. ఇంతగా ఓదార్పు మాట చెబుతున్నారే కానీ నేనున్నాను అని చెప్పినప్పుడు అప్పుడప్పుడు కనబడలేదు. ఎవరికి? కాకాది కీర్తికి. కాకాది సహాయం పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు కూడా. అయినప్పటికీ ఎందుకు వీళ్ళందరూ లేదు ఆ మాట ఓదార్పు ఇవ్వలేదు? ఇక్కడ బాబా ఇస్తున్నాడు. ఎందుకు బాబా నా మీద అంత అభిమానం, ఎందుకు బాబాకి నా మీద అంత ప్రేమ అని అనుకుని ఇలా ఎన్నోసార్లు బాబా చెప్పాడట, నేనున్నాను, నువ్వు ఎందుకు బాధపడతావు, నువ్వు ఎందుకు దుఃఖపడతావు. చివరికి అతడు ఆ చింత విడిచి ఆయన సన్నిధిలో ప్రశాంతంగా జీవించసాగాడు. ఒకసారి చెప్పాడు, మళ్ళా చలిస్తుంది, రెండోసారి చెప్పాడు, మళ్ళా చేస్తుంది, ప్రతిసారి చెప్తున్నాడు బాబా, ఎందుకు నువ్వు బాధపడతా, నేను ఉన్నాను కదా. సరే, ఇంతగా చెప్తున్నాం అన్నప్పటికీ ఇంకా ప్రశాంతంగా జీవించసాగాడు. ఇంకా తన అవసరాన్ని పూర్తిగా తగ్గించుకుంటూ అతి నిరాడంబరంగా జీవించడం ప్రారంభించాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికైనా మనసు కుదిలవుతుంది. ఎందుకు కాకుండా ఒకసారి పోయినా కూడా చుట్టుపక్కల మాటలు కావచ్చు, ఏంటి అనవసరంగా నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు, ఇక్కడ వచ్చి ఏం పొందావు, ఇక్కడికి వచ్చావు, స్టడీకి వచ్చావు, ఏం పొందావు చెప్పు. భార్య పిల్లలు ఏమన్నా ఆనందంగా ఉంటున్నారా? లేరు. ఇప్పుడు నీ సంపాదన ఉంటే అది కూడా లేదు అని మామూలుగా అనుకుంటాం. కానీ అతడు ఒక విషయం స్పష్టంగా అనిపించిందట. భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారి శిశు బదులు ముందుగా పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పాడు. అది గుర్తుకొచ్చింది. ఎందుకు భాగవతం చదవమంటారంటే ఇందుకే, భాగవతం చదువుతూ అంటే భాగవతాము అని. అందుకే మనకు మాస్టర్ గారు ఈ సాహిత్యాన్ని గ్రంథం కూడా ఇచ్చారు. వీళ్ళకి వచ్చిన క్లిష్ట పరిస్థితులు మనకి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క సంఘటన గుర్తు చేసుకోవడం, లేదా బాబా శక్తిని జ్ఞప్తికి తెచ్చుకోవడం. అంటే ఏదైనా మన మంచికి అనే భావాన్ని పెంపొందించుకోవడానికి మనకు వస్తుంది ఈ భాగవతం కానీ ఈ సాహిత్య గ్రంథం కానీ. సాయి అనుగ్రహం అనే అమృతం చవిచూచాక ఇటు భ్రాంతులన్నీ పీడకల్లాగా మాయమైపోయాయి. అదే బాబా ఏమీ బాబా యొక్క చూపులు అతను ఆకర్షించాయి. బాబాలను మాట్లాడిన ప్రేమ మూర్తత్వాన్ని అతడు పొందగలిగాడు. ఇవంతా అయిన తర్వాత ఇంక మిగతావన్నీ కూడా అతనికి పటాపంచం. ఎక్కువ సమయం శిరుడులో ఉండసాగాడు. మనం చలించినా కూడా సరే మళ్ళా తిరిగి బాబా యొక్క మాటలు గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేమని మననం చేసుకుంటూ ఆయన ప్రేమని అనుభూతి చెందినట్టుగా భావించుకుంటున్నప్పుడు ఇంకా అశాంతన లేకుండా నిరంతరము శాంతి కలగడం ప్రారంభించింది. సాయి కూడా తరచుగా ద్వారకామాయికి తన గది వద్దకి రావని మొదలెట్టాడు. ముందేమో ప్రేమ ఆకర్షించింది, ఇంక సాలపడుతున్నాడు, నా దగ్గర నువ్వు రాకూడదు, ఆ సమయంలో నువ్వు రావాలంటే కూడా అది కూడా వీలు కాదన్నాడు. చివరికి ఎట్లా ఉంటుంది, బాబా సన్నిధిలో ఉండాలని వచ్చాడు, అక్కడే గడపాలని వచ్చాడు, దానికోసం గది ఏర్పాటు చేసుకున్నాడు. మరి గదిలోనే ఉండాలంట, బాబా దగ్గర రాకూడదట. మాటలు బాగానే ఉంది. ఆ సమయంలో ఆ సన్నిధిలో ఆ కాకాదీక్షల భావాలు ఎలా ఉంటుంది, కాకాదీక్ష మనంగానైతే
ఏరా ఇంత చేస్తున్నప్పుడు ఎందుకు రావద్దు అంటున్నాడు? నేను వచ్చి దానికోసం కదా, నేను అన్నీ వదిలిపెట్టాను కదా, మరి ఆయన రావద్దు అంటున్నాడు. అప్పుడు వదిలిపెట్టి ఏం లాభం నాకు? ఇట్లా ఆలోచన వస్తుంది, సహజంగా వస్తుంది అంతే. ఇది రావద్దినప్పటికీ కొంచెం మనసు చూకండి. ఈ విధంగా 9 మాసాలు ఏకాంతంగా గడిచేటట్టుగా బాబా ఇతన్ని అలా ఉంచాడు. అంటే ఏంటి? పరిపక్వ తీసుకొస్తున్నాడు అన్నమాట. మధ్యలోనే కాయ చూస్తే పొగురుగా ఉంటుంది. ఆ కాయ అట్టే కొమ్మలు అంటి పెట్టుకుంటే పండుగా మారుతుంది, మధురంగా ఉంటుంది. ఇక్కడ బాబా ఏం చేస్తున్నాడు? ఆధ్యాత్మిక పరంగా ఉన్నత తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు. ఎందుకంటే ఇదొక్కటే శాశ్వతం. ఇదొక్కటే అంటే ఆధ్యాత్మిక శాశ్వతం ఎందుకంటాను? మనం సంస్కరింపబడే శాశ్వతం. ఆ సంస్కరణతో ఈ కాకాజీని సారబడుతూ వస్తున్నాడు. 9 నెలలు చూసుకోవాలి లెక్క, ఎన్ని రోజులని, ఎన్ని గంటలని, ఎన్ని నిమిషాలని. అంటే ఏదైనా మనకు ఇష్టం వచ్చిన దగ్గర మనం వెళ్ళకపోతే నిమిషాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. అట్లా ఈ భావతున్నప్పటికీ మాటలో చెప్పలేకపోతున్నాం ఆయన పరిస్థితి ఎలా ఉండాలి. ఇంతలో వాళ్ళ భార్య వచ్చారు. భార్య వస్తేనే అతని పరిస్థితి చూసి, ఈ పరిణామం చూసి బాబాయ్ ఉండాలని ఇంటికి వచ్చాడు. బాబాయ్ రావద్దన్నాడు. ఇతనేమో గది వదిలి రాలేదు. ఏమిటి పరిస్థితి? మమ్మల్ని వదిలి ఇంటికి వచ్చాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాడా అంటే అది లేదు. సంపాదన ఉందా? అది లేదు. మరి ఎందుకు ఉంటున్నాడు? ఎటువంటి ఇళ్ళ దగ్గర అనిపిస్తుంది. సరే మనం కూడా అక్కడే ఉందామని ఆ ఇళ్ళలు కూడా వచ్చింది. కానీ మా కండిషన్, నువ్వు పై గదిలోకి వెళ్ళకూడదు, ఇది భర్తతో కలిసి మాట్లాడకూడదు, నువ్వు కిందనే ఉండాలి. కిందనే ఉండేది నేను రావడం ఎందుకు? మళ్ళా ఏంటి బాబా ఎలా చేస్తున్నారు? ఘర్షణ చూడండి ఎలా ఉంటుందో. మరి ఆ ఘర్షణ అంటే దీక్షిత్ కావచ్చు, దీక్షిత్ ఇట్లానే కావచ్చు, ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహిస్తాను. అందువల్ల కాకా కూడా కింద భాగం నిద్రించవచ్చా అని అడిగారు రికమెండేషన్ ద్వారా, శ్యామా ద్వారా. సరే స్వామి, కాకానేమో మీ దగ్గర రావదంట్రి, వారి ఇల్లాలే వచ్చి ఉంది, పైన చూసి ఆ ఇళ్ళతో మాట్లాడచ్చా? బాబా అన్నాడు, అతడు మేడ మీదే గదిలోని ఒంటరిగా ఉండాలని బాబా శాసించాడు. పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఇళ్ళాలు వచ్చింది, ఇళ్ళతో మాట్లాడుకుంది. బాబా కండిషన్ పెట్టించాడు, మరి కింద దిగి రాకూడదు, కనీసం చూడకూడదు. ఎట్లా ఉంటుంది? ఒక్కసారి ఆలోచిస్తేనే బాబా వద్దు, మనకు వద్దు అని అనిపిస్తుంది. ఏంటి ఇంత బాధపడాలా అని భావన. ఇదేంది మామూలు చిన్నదానికే మనకు వస్తుంది అనుకోండి, మరి కాకతీయ ఎలా ఉంటుంది అంటాడు. చిన్న చిన్న వాటికే పెద్ద మరి విరక్తి కలిగిపోతూ ఉంటాడు. ఏంది ఇది ఆలోచన. అటువంటిది ఆడుకొచ్చా, భార్య వచ్చా, చూడొద్దనే ఆంగులు ఏమనుకోండి వెళ్ళిపోయింది. అంటే విశ్వాసం మనకి మనం సంస్కరణ పడతామనుకున్నామని దీక్షిత్ అనుకున్నాడు. సరే బాబా అనున్నాడు కదా, మా ఆయనకి ఏం కాదని ఆమె అనుకున్నాడు. సరే ఆయన కాస్త వెళ్ళిపోతూ బాబా దగ్గరికి పోయింది. ఏమి మింగలేక కక్కలేక, ఏమిటి నా పరిస్థితి అని ఇంకా అడగలేదు. పాపం ఆందోళన పడుతూ ఉంది, ఎట్లా మా పరిస్థితి, ఏం చేయాలని. మరి సర్వాంతర్యామైన బాబా తెలియదే ఉంటుంది. ఆయన మన అంతరంగంలోనే ఉన్నాడు. మన భావాలని ఆయన తెలుసు. తెలిసినప్పుడు చింత ఉండదు. ఆయన తెలుసుకున్నది కాబట్టి వెంటనే బాబా అన్నాడు, కాకా గురించి నీవేమీ భయపడనక్కర్లేదు.
నేనే స్వయంగా అతడి బాగోగులు చూసుకుంటాను. ఎంత అభయం ఇది! అతను మీ దిగులు పడి వెళ్ళా, అతని స్వయంగా నేనే చూసుకుంటా. వేరే వాళ్ళ సంగతి కాదు. దేవుడే చూసుకుంటాడంటే, భగవంతుడు చూసుకుంటాడంటే అంతకని ఇంకేం కావాలి? మిగతా వాళ్ళు స్వార్థం చూసుకుంటారు, భగవంతుడు నిస్వార్థంగా చూసుకుంటాడు. అప్పటికి ఆమె మనసు స్థిమితపడింది. ఇంకా మనకేం భయం లేదు. ఆర్థికంగా మనకేం కావాలన్నా ఇప్పుడు ఆయన బాగోగులు చూసుకుంటాడంటే ఆయన కూడా చూసుకుంటాడా? ఆయనకి సంబంధించిన బాగోగులు కూడా బాధ్యత ఆయనది. దీని అర్థం ఇట్లుంటుందండి. అది ఆమెకు అర్థమైంది. ఇది కాకానే చూసుకుంటానని చెప్పలే ఇక్కడ. అతను బాగోగులు అంటే అతనికి సంబంధించిన లింక్ అందరికి బాగోగులు చూసుకుంటాము అన్నప్పుడు ఏముంది, నా బాగోగులు కూడా ఆయన చూసుకుంటాడు, మా కుటుంబ బాగోగులు కూడా ఆయన చూసుకుంటాడు. చెప్పడం కూడా నాకు రాలే అసలు. ఆ భావాన్ని ఆ దిశ ఎలా చెప్పాలా అంటే అది సహజంగా అనుభూతి తప్ప ఈ అనుభూతిని మనం ఆస్వాదించాలి. ఎంత తీవ్రమైన చూడండి. డబ్బులు తెచ్చా ఆ బాంబేలో అమ్మేసి 7 చీళ్ళు కట్టుకునే. 7 చీళ్ళు కట్టుకుంటే బాబాను నా దగ్గర దర్శనం రావద్దని చెప్పా. సరే వాళ్ళు ఇళ్ళాలు వస్తే ఇళ్ళతో మాట్లాడకూడదని చెప్పా. అటు దీక్షిత పరిస్థితి కావచ్చు, ఇటు దీక్షిత ఇళ్ళాల పరిస్థితి కావచ్చు. వీడి పెద్ద పక్కన చూసినవాడు కూడా వీడు విర్రోడుగా అనిపించవచ్చు. చూటుపడి మాట్లాడుకుంటాయి కదా, వీడి మీద నమ్ముకున్నాడు అంత దూరం వచ్చేసి ఎందుకు వీడికి ఎందుకు అవస్థ, ఏం పొందుతున్నాడని ఇట్లాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడుతున్నాడు దీక్షిత్. ఆటుపోటు తట్టుకొని నిలబడగలుగుతున్నాడు. ఇతడు నిరంతరము భాగవతం చదువుతుండేవాడు. ఒకసారి ఆ భాగవతం పూర్తవగానే బాబా వద్దకు వెళ్ళి, బాబా ఆ గ్రంథం పూర్తి అయింది, ఇంకేమైనా గ్రంథం చదవమంటారా, లేకపోతే అదే చదవమంటారా? భాగవతం పూర్తి అయింది, ఇదే చదవమంటారా, వేరే చదవమంటారా? ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు. ఏకనాథ బృందావనం ఏడుంది? ఏకనాథ భాగవతం ఉంది. ఏకనాథ బృందావనం ఏడుంది అనవాలి. అటు పేరు లేదు కదా అనుకుంటూ ఇతడు సంశయపడుతూ, బాబా మీరు పారాయణ చేయమని ఈ గ్రంథమేనా, ఇది ఏకనాథ భాగవత గ్రంథాన్ని చూపిస్తున్నాడు. అవును అదే, మరి ఆ పేరు ఎందుకు మార్చాడు బాబా? ఏకనాథ భాగవతాన్ని ఏకనాథ బృందావనం ఎందుకు చెప్పాడు? అతనికి అర్థం కాదు. పారాయణ చేస్తూ ఉంటే ఆ భాగవతంలోనే 31వ అధ్యాయంలో ఇది ఏకాదశ స్కందం మాత్రమే కాదు, 31 అంతస్తుల బృందావనం. ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద పూర్ణుడైన తన నిజ రూపంలో ఉంటాడు అని రాసి ఉంది. అంటే 31వ అధ్యాయంలో చివరి ఏకాదశంలో బృందావనం ఉందన్న సంగతి బాబాకి ఎలా తెలుసు? అంటే బాబా ఏ రూపంలో, పుస్తకంలో కూడా ఆయన ఉన్నాడు, గంధరూపంలో కూడా ఆయన ఉన్నాడు, పుస్తకం కూడా ఆయన ప్రతిరూపమే అని మనం గ్రహించగలం. ఇక్కడ విద్యార్థుల సత్సంగం అదే, భరద్వాజ ముఖాముఖి అనేదానికి నిర్వచనం ఇదే. భరద్వాజతో ముఖాముఖి అంటే ఎదురుగా బాహ్యంగా లేనప్పుడు ఆయన గ్రంథమే అని వచ్చింది. విద్యార్థుల సత్సంగం అంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ గ్రంథం ద్వారా ఇతను బోధిస్తున్నాడు బాబా. ఇక్కడ 31 అంతస్తుల బృందావనం అంటే ఆ అధ్యాయంలోని 31 అంతస్తుల గల బృందావనము అంటే ఎంత పై స్థాయికి ఉంది అంటే పైకి వెళ్ళే కొద్ది ఆనందం కలుగుతుంది. కాబట్టి బృందావనం అంటే అంతటా కూడా ఆనందాన్ని పంచేది. కృష్ణుడు గోపికలకి అందరి దగ్గర ఉన్నట్టు కనిపించినట్టుగా అనే భావం అక్కడ రాయబడి ఉంది.
నిజానంద పూర్ణుడైన తన నిజ రూపంలో ఉంటాడట. ఏది? ఆ బృందావనంలో ఉండే దీక్షితవాడలో ఆ గదిలో నీ చెంతనే నేను ఉన్నానని భావం కాదు, నిజానందన పరిపూర్ణుడైన తన నిజ రూపంలో ఉంటాడు ఎల్లప్పుడూ. కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద రూపంలోనైనా తన నిజ రూపంలో ఉంటాడు అని వ్రాసి ఉంది. కాబట్టి అది ఏకనాథ బృందావనమే. ఆ గణపతి అక్షరం కూడా బాబాకు తెలుసు. బాబాకి తెలియంది ఏముంది? ఇది ఒక దీక్షిత విషయమే కాదు, మన విషయం మనం చూసుకుంటే మనము కూడా ఏదైనా గ్రంథం చదువుతుంటే మనకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూసామనుకోండి, అందులో మన అర్థం స్ఫురణకు వస్తుంది. ఎందుకు రాలేదు, ఇప్పుడు ఇది స్ఫురణకు వస్తుంది అంటే ఆ స్ఫురణకు తెచ్చేది కూడా భగవంతుడే. ఒకసారి కాకాజీ స్నానం చేస్తూ జ్ఞానం చేస్తుంటే అతనికి పాండవుడు దర్శనమైంది. ఇతడు మసీదుకు వెళ్ళగానే నీకు విఠలపాటి సాక్షాత్కరించలేదా? అతను ఇట్టే తప్పించుకుంటాడు, జాగ్రత్త, నీ ధ్యానం తుడిసేపైనా చలించనివ్వకుండా అతను గట్టిగా పట్టుకో అని అన్నాడు. ఎవరు? బాబా. ఇది జరిగింది ఉదయాన్నే స్నానం చేస్తూ ఉంటే కాకాజీకి మనసులో దృష్టిలో దృక్కుడిలో పాండవుడు దర్శనమైంది. బాబా దర్శించాడు. వెంటనే బాబా అన్నాడు, నీకు బిడ్డలు సాక్షాత్కరించినాడా? సాక్షాత్కరించాడు కదా, అతడు తప్పించుకుంటాడు, జాగ్రత్త. అంటే భగవంతుని ధ్యానం చేసినప్పుడు నిన్ను పరీక్ష చేయడం కోసంగా వాళ్ళు దూరం జరగచ్చు. నువ్వు జాగ్రత్తగా పట్టుకో, నీ ధ్యాన తుడిసేపైనా చలించినవ్వకుండా ఆయన గట్టిగా పట్టుకో. ఇక్కడ పట్టుకోవడం ఇక్కడే నిరంతరము భగవద్ధ్యాసతో ఎరుకతో నిరంతరము ఆ భావాన్ని గట్టిగా పట్టుకో. ఒక్కసారి మనసు చలిస్తే మనకు దొరికే చాలా కష్టం. చలించకుండా ఉండడం కోసంగా నిరంతరం ఆ ధ్యాసలోనే ఉండు అని చెప్పడం బాబా ఉద్దేశం కాబోలు. అంటే హెచ్చరిక చేస్తున్నాడు, ఇంత దూరం వచ్చావు, మనం జారిపోతాయేమో, ఆయన నువ్వు పట్టుకో, పట్టు విడవద్దు, జాగ్రత్తగా ఉంటే నువ్వు తప్పకుండా గమ్యం చేరగలవు అని బాబా చెప్పాడు. మధ్యాహ్నం అయింది. ఆ విఠల దర్శనానికి సంబంధించిన మరొక విషయం జరిగింది. అక్కడ చిత్రపటాలు అమ్ముకునే ఒక వచ్చి షిరిడీకి వచ్చాడు. సరిగ్గా ఇతనికి దృష్టిలో విఠలుడు ఏ రూపంలో కనిపించాడో పాండురంగుడు, అదే పటం దర్శనం అక్కడ తీసుకొచ్చారు. అది అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కాకా ఎంతో ప్రీతితో ఆ చిత్రపటం కొనుక్కొని తన పూజలో ప్రదర్శించుకున్నాడు. ఇతర ఉదయాన కనిపించిన పాండవుడు ఎలా ఉన్నాడో అటువంటి పటమే మధ్యాహ్నం అమ్మేవాడు తీసుకొచ్చాడు. మరి అది స్వప్నంలో కనిపించాడా లేకపోతే భావంలో కనిపించాడా? చిక్కు జరగకుండా అదే పటం రావడం అంటే పటం రూపము, అది పటం కాదు, సాక్షాత్ పాండురంగుడి దర్శనం. ఆ బాబాని గట్టిగా నిలుపుకో అని బాబా చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు అదే పటం మధ్యాహ్నానికి వచ్చిందంటే ఇంకా ఆశ్చర్యంగా ఇక్కడ ఎలా ఉంటుంది? ఏది కలర్ పెయింట్ సహా అనుకుందాం, ఎక్కడెక్కడ ఏ కలర్ ఉందో అది కూడా అనుకుందాం. ఆ భావం అటువంటిదే ఇది దొరికింది. భాగవత పాలన పూర్తయ్యాక నన్ను ఈసారి వ్యాఖ్యానాలతో భగవద్గీత పఠించమంటారా? కథ దిగాడు, దాని వివరణ గ్రంథం ఉంటుంది, అది చదవమంటారా అడిగినప్పుడు వద్దు, నువ్వు భాగవతమే పారాయణ చేయి, భావార్థనామాయణే లోతుగా చదువు, ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారంగా నువ్వు ఆచరించు, కొత్త వద్దు, పాతదానిని లోతుగా అర్థమై చేసుకునే రీతిలో చదివితే చాలదు, దాన్ని నిరంతరం మననం చేస్తే చాలదు, వాటి ప్రకారంగా నువ్వు ఆచరించు. ఇంత కొంచెం శాస్త్రవాసన కన్నా కూడా, అంటే బాగా పుస్తకాలు చదివాను అని చెప్పుకోవడం కాకుండా నువ్వు చదివిన ఒక పుస్తకమైనా
శ్రద్ధగా చదువు, లోతుగా భావాన్ని అర్థం చేసుకున్న దాన్ని నిరంతరము మననం చేసుకుంటూ ఉండు. మననం చేసుకుంటూ దాన్ని ఆచరించడానికి ప్రయత్నించు. ఇది బాగా చెప్పడం ఎవరికి? కాకాదీక్షిత్కి. మనం అనిపించుకోవాలి దాన్ని. నువ్వు ఏది చదివినా శ్రద్ధతో చదవడం అలవర్చుకో. ఆ శ్రద్ధ ఎలా ఉండాలి? అందులో చెప్పిన ప్రతి ఒక్క వాక్యంలోని అంతరార్థాన్ని గుర్తించగలగాలి. ఆ గుర్తించిన వెంటనే దాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. వాటి ప్రకారంగా నువ్వు ఆచరించున్నాడు అంటే ఇక్కడ మన ఉద్దేశం అంటే సద్గురువు మాత్రమే మన పూర్వ సంస్కారాలు తగినట్టుగానే వాళ్ళు మనం సంస్కరిస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పిన గ్రంథాలు చదివితే సరిపోతుంది. మనంతట మనగా ఇప్పుడు కొన్ని పుస్తకాలు మనకు అర్థమవుతుంది. ఇలా కాదు ఇంకా చదువుకోవాలి, వేరే పుస్తకాలు చదువుకోవాలి అనే జిజ్ఞాసతో ఇంకా చదువుతున్నాను అనుకోండి. జిజ్ఞాస అయితే అది వేరే. కానీ ఎక్కువ పుస్తకాలు చదివి తెలుసుకోవాలి, తిరిగి చెప్పాలి అనే భావన ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మహాత్ములు చెప్పిన ప్రకారంగా నువ్వు పారాయణ స్వతంత్రించి మనం కానీ మనం తోచిన గ్రంథాలు చదువుకుంటుంటే ప్రయోజనం ఉన్నది కదా. స్వతంత్రించి మనం తోచిన గ్రంథాలు చదువుతుంటే అవి మన పూర్వ సంస్కారాలకి సరిపోకపోతే ఉన్న సంస్కారాల కాస్త ఊడిపోతుంది. గ్రంథాలు వ్యాఖ్య చదువుతున్నాం అనుకోండి, ఆ వ్యాఖ్యలు మన భావాలకి సరిపోలేదు అనుకోండి. ఈ గ్రంథంలో ఇప్పుడు బాబా అనుకోండి అతిథి సత్కారాలు చేయాలి అని చెప్పాడు. అతిథి సత్కారం అంటే మన కులం వాడు మన కొత్త వాడు రావాలని అనుకున్నాము, వాడు రాలేదు. మన గ్రంథాలు అలా చెప్పారు, మరి ఎలా చేయాలి అని ఇంకో గ్రంథాలు చదువుకున్నాం అనుకోండి. ఇప్పుడు బాబా ఇలా చెప్పాడు, మనం ఎలా దీన్ని సమన్వయం చేసుకోవాలి అని గందరగోళం పడిపోతుంటాం. అలా కాకుండా ఒక గ్రంథం మన సంస్కారమైన గ్రంథంలో చదివితే ఆ గ్రంథంలోని సారాంశం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. లేకపోతే ఉన్నత కాస్త ఊడిపోతుంది. ఇప్పుడు రోజుకి ఒక అధ్యాయం పారాయణ చేయండి చెప్తారు. అది మన పరిస్థితులకి వాటికి సరిపోతుంది. అలా కాకుండా ఒక అధ్యాయం చెప్తే లాభం లేదండి, మీరు ఒక 5 అధ్యాయాలు బాగుంటుంది అని ఒకటి చెప్పాడు. 5 అధ్యాయాలు చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను, నాకు సమయం ఉండదు. ఆ ప్రయత్నంలో గబగబ చదవాలని ఆలోచన వస్తుంది. ఎందుకు పూర్తి చేయమని చెప్పాడు కదా, సరిపోతుంది అనుకుంటున్నాను. అలా మనకి ఒక రోజుకి 8 అధ్యాయాలు చదవాలి. అదైతేనే మన సంస్కారానికి మన పరిస్థితులకి అన్నిటికీ సరిపోతుంది. ఒక అధ్యాయం చదివితేనే నాకు పట్టపడుతుంది. అలా కాకుండా ఇంకొక 4 అధ్యాయాలు ఎక్కువ చదవమని చెప్తే అని అనుకోండి, వాడు చెప్పాడు కాబట్టి ఆ 5 అధ్యాయాలు మన సంస్కారానికి సరిపోదు. అంటే ఒక అధ్యాయం తెలుసుకుని గ్రహించేదే కష్టం, ఈ కెపాసిటీ. 5 అధ్యాయాలు కెపాసిటీ దాకా మనకి ఎలా ఉంటుంది? ఆ తొందరలో ఈ 1 చదువుతామే, ఇది కాస్త పోతుంది. ఏది గుర్తుపెట్టుకుంటాము? 1 చదివితే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. 5 చదివినా అనుకోండి, ఇదే అసలు గుర్తుండదు. ఇక్కడ అర్థమైందో లేదు. ఎగ్జామ్ అప్పుడు బాగా ప్రశాంతంగా చదువుకోకపోతే ప్రశాంతంగా రాగలుగుతాం. అలా కాకుండా పుస్తకం ఎత్తుకొని ఎగ్జామ్ అరగంట తిప్పామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అది నా సంస్కారం తగి చూడబుల్ కాదు. అది ఇక్కడ చెప్పరు. వాడు చదువుతున్నాడు అని చెప్పి నేను చదువుతా, వాడికి ఎక్కువ మార్పు వచ్చేస్తుందని చెప్పి నేను ఆందోళన పడతా. ఆయనకి ముందే మర్చిపోమా, ఇదేనా సరిపోయిందా చెప్పండి, లేకపోతే ఇది పేరే చెప్పుకుంటే పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించాలని కదా ఇక్కడ. పూర్వజన్మ సంస్కారం అంటే నా సంస్కారం ఏంది? నేను కొద్దిగా చదివి ప్రశాంతంగా ఉండి నా పూర్వజన్మ సంస్కారం అది. ఆ ప్రకారంగా నేను ఉంటే బ్రహ్మాండంగా నేను పరీక్ష రాయగలను. అలా కాకుండా ఇంకో చెప్పారని చెప్పేసుకోండి, అది నాకు సూడబుల్ కాదు. ఆవిడ గబగబా అలవాటు చేసుకున్నాను అనుకోండి, ఎక్కువ మార్కులు సంపాదిద్దాం అనేసి చివరికి ఉన్నది కాస్త ఊడిపోద్దా. ఈ విషయం మనకి ఏది మన సంస్కారానికి తగనది చేస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తుంది
మనకి హేమాత్మంత విషయం అర్థమవుతుంది. 7 సంవత్సరాలు బాబా సేవ, 10 సంవత్సరాలు పారాయణ చేసినాడు, నాకు ఫలితం రాలేదే, తొందరపడ్డాడు. దానికి శ్యామ ద్వారా బాబా విషయం తెలియజేశాడు లేదా? కాబట్టి స్వతంత్రించే గ్రంథాలు చదివి మనసు వికలమయ్యాక సద్గురువు మాట మన హృదయంలో నాటుకోవడం చాలా కష్టము. తమకు తెలియదు, తెలిసిన వాడిని ఆశ్రయించలేరు అన్నటువంటిది మన పరిస్థితి. అనేక గ్రంథాలు పంట పెట్టడం వల్ల మనసు గందరగోళం అవుతుంది. కాబట్టి వారి వారి సంస్కారం తగ్గట్టుగా అది పూజ కావచ్చు, పారాయణ కావచ్చు, వ్రతం కావచ్చు, అవి చేసుకుంటూ పోవడం మీరు నీ శక్తి ఎంతవరకు అంతవరకే చెయ్యి. శక్తికి మించి చేస్తే గందరగోళం అవుతుంది, ఉన్నత కాస్త ఊడిపోతుంది అనే విషయం ఒక దీక్షిత కాదండి, మన జీవితంలో కూడా మనం అది అన్వయించుకుంటూ రావాలను. తమ శరీరత్వానికి సరిపడిన ఆహారం కూడా ఎలా అయితే అడగకుండా ఇమ్మడకుండా పోతుందో విడివిడి జ్ఞానంతో కూడా ఇలాగే ఉంటుంది. నా శరీరానికి ఏది ఆరోగ్యం పడుతుందో అది తీసుకొని సరిపోతుందా? వాళ్ళు తింటున్నాను నేను తింటే ఎలా ఉంటుంది? వాడు 2 కప్పులు తిన్నాడు నేను ఎందుకు తినకూడదు అనుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు విడివిడి జ్ఞానంతో వైద్యం చేస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ వివరణ ఇసుకుంటూ వస్తున్నాడు మాస్టర్ గారు. స్థాయి దానికి ఉదాహరణే బాబా చూడండి, నలుగురు అడవిలోకి ప్రయాణం సాగించారు. ప్రతిసారి మాస్టర్ గారు దాన్ని రెఫర్ చేస్తున్నాడు. నలుగురు వెళ్తారు అన్వేషణ కోసంగా, ఒకరు ఎదురు పడతాడు, కూలి వాడు ఎదురు పడతాడు, అంతా మాకు తెలుసు నీ దగ్గర ఏముంది అంటారు. చివరికి ఏమయ్యారు? దారి తెప్పారు. అందులో బాబా ఆలోచించుకొని పొరపాటు చేశాం. అతడు ఇంత ఆపేదకు పిలుస్తున్నాడంటే ఏం ఆశించి పిలుస్తున్నాడు అని ఆలోచించాడు. అతను ఆశ్రయించారు. మిగతా ముగ్గురు ఏమయ్యారు? కానీ వీళ్ళు ఆశ్రయించారే, మన ఆచార్యం ఏం కావాలా, మన కట్టుబాటు ఏం కావాలా అని విడివిడి జ్ఞానం అన్నాడు. అంటే జ్ఞానం ఉండి లేనట్టుగా. నిజమైన జ్ఞానం ఎలా ఉంటారు? అందరినీ సమభావంతో చూడు, అది నిజమైన జ్ఞానం. ఆ నిజమైన జ్ఞానాన్ని పక్కన పెట్టేసి మన తోచిన జ్ఞానాన్ని ఉంచుకోవడం వల్ల ఆ ముగ్గురు ఏమయ్యారు? తిరుగుబోతులు అయ్యారని చెప్పాడు మాస్టర్ గారు. భ్రష్టు పడ్డారని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం చేస్తుంది మన సంస్కారానికి తగినట్టుగానే మనం ఆచరించడం, పారాయణ చేయడం, సాధన చేయడం మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని వాడు చేస్తున్నాడు కదా అని మనం చేసే పోటీ పెట్టుకుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అవుతుంది. అయ్యో వాడికి అవగా వాడికి అనుభూతి పొందుతాడే, వాడి స్వప్న బాబా కనబడుతున్నాడే, నాకు కనబడలేదే, నువ్వేం చేసావు అంటే దాన్ని చూసుకొనేసి వాళ్ళు మనం చేయాలంటే తగం పడుతుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇట్లా కాకాతి చూస్తున్న ప్రతి విషయం మనకి పరిశీలాత్మకంగా చూసుకుంటుంటే దిశుతి ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక పరంగా ఉన్నతమైన సంస్కారాన్ని పొంది ఉన్నత స్థితి పొందాడో అటువంటి స్థితి మనము పొందగలము. ఎందుకంటే అదే శాశ్వతం. ఆ స్థితి ఏంటంటే ఆత్మ సంతృప్తి. ఇందులోనే మనకు ఆనందం ఉంటుంది. ఇంకా బాహ్యమైన విషయాల్లో ఆనందం చాలా స్వల్పంగా ఉంటుంది. ఆ ఆనందం కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం. ఇది దీక్షిత విషయంలో మనకి మాస్టర్ గారు ఈరోజు మనకు నేర్పించారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.